హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మన ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ గ్యాస్ పథకాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా గ్యాస్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పేసి దీంట్లో అయితే చూద్దాం అనమాట. సో దీనికన్నా వెళ్లే ముందు మనకైతే చాలా రకాల డౌట్స్, కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి మెసేజ్ రావడం లేదు బుక్ చేస్తుంటే. అంటే ఈ కేవైసీ ఉందా, ఈ కేవైసీ లేదా, ఈ విధంగా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మనమైతే ఈ వీడియోలో ఫస్ట్ ఈ ఫ్రీ గ్యాస్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి మెసేజ్లు రావడం లేదు కదా. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నెక్స్ట్ మనకైతే 3 విడతలలో, అంటే సబ్సిడీ 1, సబ్సిడీ 2, సబ్సిడీ 3. సబ్సిడీ 1లో భాగంగా అక్టోబర్ 31 నుంచి మార్చి 31 లోపల ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే సబ్సిడీ 1 కింద ఖచ్చితంగా అమౌంట్ అయితే రిటర్న్ రావడం జరుగుతుంది. లేకంటే బుక్ చేసుకోవడానికి సబ్సిడీ 1, సబ్సిడీ 2 మీకైతే అర్హులు కాదనమాట. ఇదైతే జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ గ్యాస్ అయితే జూలై 31 లోపల ఖచ్చితంగా మీరైతే బుక్ చేసుకుంటే సెకండ్ సబ్సిడీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ సబ్సిడీ వచ్చేసి నవంబర్ 30 లోపల బుక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3 విడతలలో మీరైతే గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా బుక్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే విధానంలో మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నాయా, క్లారిఫికేషన్స్ కావాలన్నా, మీకైతే గవర్నమెంట్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1967 అయితే ఉందన్నమాట. ఇది కొద్దిగా పని చేయడం లేదని చెప్పేసి టాక్ ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకం కాబట్టి అందరూ యూజ్ చేయడం వల్ల కొద్దిగా అలా ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా 2 to 3 days లో అంతా సెట్ అయిపోతుంది. సో ఈ 1967 నెంబర్కి కాల్ చేసి మీరైతే మీ డౌట్స్ని ఈజీగా క్లారిఫై చేసుకోండి. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే అసలు ఈ గ్యాస్ పథకానికి ఎవరు అర్హులు అంటే తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి ఖచ్చితంగా. అది కూడా గ్యాస్ అకౌంట్ బుక్ ఉంటే అదైతే యాక్టివ్గా ఉండాలి, అది మాత్రం పక్క. అదేవిధంగా మీ ఆధారు, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మనకైతే గ్యాస్ ఈకేవైసీ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఈ గ్యాస్ ఈకేవైసీ ఎలా చెక్ చేయాలి ఏమంటే మీరేం టెన్షన్ పడలేదు. మనమైతే 2 విధాలుగా గ్యాస్ని అయితే ఈకేవైసీ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరే ఆన్లైన్లో ఫ్రీగా గ్యాస్ ఈకేవైసీ చేసుకోవచ్చు. అది ఎలాగైంది మీకైతే చెప్తాను. నెక్స్ట్ సెకండ్, మీకు ఎవరైతే గ్యాస్ ప్రొవైడ్ చేస్తుంటారో కదా బండ్లలో వచ్చే ఏజెంట్లు, వాళ్ళే మీకు ఫ్రీగా ఇది ఈకేవైసీ చేయిస్తారు గ్యాస్. లేకుండా అంటే మీరు ఏం చేయాలంటే మీ గ్యాస్ బుక్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు తీసుకొని మీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారు కదా ఆ సెంటర్ల దగ్గరికి వెళ్తే మీకు అక్కడ ఫింగర్ ప్రింట్ లేదంటే ఫోటో తీసుకొని మీకైతే గ్యాస్ ఈకేవైసీ సింపుల్గా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఉపయోగించుకుని ఖచ్చితంగా దీన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి మెసేజ్ రావడం లేదు, అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పారు కదా. సో గ్యాస్ బుకింగ్ చేసుకునే మెసేజ్లు రాకపోతే సబ్సిడీ రాదా అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇంతకుముందు మనకు దీపం 2, అదేవిధంగా ఉజ్వల, ఇటువంటి పథకాలు ఉండేటివి కదా. సో ఆ పథకాలలో భాగంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళకైతే మెసేజ్ రావడం జరిగింది. అలాగే సబ్సిడీలు కూడా అమౌంట్ వాళ్ళకి పడడం జరిగింది. సో మనకైతే ఎవరైతే అమౌంట్ పే చేస్తుంటాం కదా, 800, 900 పేజెస్ తీసుకుంటాం కదా, వాళ్ళకైతే కొద్దిగా లేట్గా రావడం జరుగుతుంది. బట్ మీరైతే అనర్హులు కాదని కాదు మీనింగ్, ఖచ్చితంగా మీకు కూడా ఫ్రీ గ్యాస్కి అయితే అర్హులే. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మనమైతే ఈ గ్యాస్ని యూజ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా దీన్ని అయితే పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెసేజ్లు రాలేదు అది ఇది మేము అనర్హులమా అని చెప్పేసి. ఖచ్చితంగా మెసేజ్ వచ్చినా రాకపోయినా రేషన్ కార్డు మనమైతే అర్హులమే, దీన్ని అయితే మనం చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చినట్లయితే గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలి. సో మనకైతే 3 రకాల గ్యాస్ ప్రొవైడర్లు ఉంటారన్నమాట. హెచ్పి గ్యాస్, ఇండియన్ ఆయిల్, అదేవిధంగా భారత్ గ్యాస్. సో ఈ 3 గ్యాస్ సిలిండర్ ప్రొవైడర్స్ మనకైతే వచ్చి ఇస్తుంటారు. సో మాకైతే ఇండియన్ గ్యాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 గ్యాస్ కంపెనీలకు సంబంధించి డిఫరెంట్ నెంబర్లు, వేరు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గ్యాస్ ఫ్రీగా బుక్ చేసుకోవాలనుకుంటే మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఈ గ్యాస్ బుక్తో అనుసంధానమై ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని తీసుకొని మీరైతే ఆ గ్యాస్ నెంబర్స్ ఉంటాయి కదా మీకు ఇచ్చినవి, ఇండియన్ అయితే ఇండియన్, హెచ్పి అయితే హెచ్పి, భారత్ అయితే భారత్. సో ఆ వాటి దగ్గర నుంచి మీరైతే కాల్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్కి ఇక్కడ 2 ప్రాసెస్ జరుగుతాయి అనమాట. అంటే హెచ్పి గ్యాస్కి అయితే మీరు కాల్ చేసిన వెంటనే అదైతే మీ కస్టమర్ కేర్కి కనెక్ట్ అయ్యి మీ కన్సూమర్ నెంబర్, మీ గ్యాస్ బుక్ యొక్క నెంబర్ని మీకైతే వినిపిస్తారనమాట. మీ గ్యాస్ బుక్ యొక్క నెంబరు అక్కడ వినిపించింది ఓకే అయితే మీరు 1 ప్రెస్ చేసినట్లయితే మీకు గ్యాస్ బుక్ అనేది అయ్యి ఈ విధంగా చూపించే విధంగా స్క్రీన్లో మీకైతే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ గ్యాస్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు కాల్ చేస్తే మీ కాల్ అనేది కట్ అయిపోయి ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని మీరు ఎవరైతే గ్యాస్ తీసుకొస్తారు కదా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అక్కడ తీసుకొని మీకైతే గ్యాస్ డెలివరీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఓటీపీని మీరు షేర్ చేస్తేనే మీకైతే ఫ్రీ గ్యాస్ సబ్సిడీ వచ్చి మీకైతే అమౌంట్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది, లేకుంటే రాదు. సో కాబట్టి ఇది గుర్తించగలరు, జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోండి అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే అన్న నేను కాల్ చేసినాను, బుక్ చేసినాను, అయినా కూడా నాకైతే మెసేజ్ రాలేదు, ఏ విధంగా చూసుకోవాలని చెప్తే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కావాలంటే ఇంకోసారి కాల్ చేయండి, మళ్ళీ 2-3 సార్లు కాల్ చేసి ట్రై చేయండి. మీకు కాల్ చేసిన తర్వాత మీకైతే బుకింగ్ సమాచారం తెలుసుకోవడం కోసం బుక్ అయిందా లేదా అని చెప్పేసి మీకైతే ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు అక్కడ ఆ ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే
మీకు అది బుక్ అయిందా లేదా అని చెప్పేసి మీకైతే నీట్గా అక్కడే తెలిసిపోతుంది అనమాట. మీరైతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో గ్యాస్ని ఫ్రీగా బుక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవి కావాల్సినవన్నీ పెట్టుకోండి అనమాట. ఆధార్ కార్డు జాగ్రత్త పక్కన పెట్టుకోండి, అదేవిధంగా పాన్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ గ్యాస్ బ్యాంక్ అకౌంట్ ఇవి రెండు లింక్ అయి ఉన్నాయా లేదా, అదేవిధంగా మీ గ్యాస్ బుక్ ఈకేవైసీ అయిందా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకొని ఈ 3 సిలిండర్లని ఖచ్చితంగా పొంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ని అర్హులైన ప్రతి ఒక్కరు వాడుకోవడం అది మన హక్కు అనమాట. సో కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం అయితే తెలియకుండా ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా గ్యాస్ రిలేటెడ్ ఏమైనా సరే మీకైతే సందేహాలు ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేనైతే వాటిని అయితే మీకు క్లియర్ చేసేదానికి అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా గ్యాస్ కు సంబంధించి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఫ్రీగా ఇంటి దగ్గరనే మన మొబైల్లో, దాని గురించి అయితే మీకైతే ఒక వీడియోని అయితే నెక్స్ట్ నేను షూట్ చేసి చూపిస్తాను అనమాట, రికార్డ్ చేసి చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరు చేయాల్సిందో ఒకటే, దయచేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయకండి ఎందుకంటే ఇంకా చాలా మందికి ఇదైతే రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ చేసుకుంటారు అనమాట. అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం.